వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంటర్ సంవత్సరంకు తెలంగాణ సంబంధించి చూసుకుంటే లేటెస్ట్ అప్డేట్స్ రావడం జరిగింది. సో, ఏపీ వాళ్ళకి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే ఇన్ఫార్మ్ చేస్తాను. సో, సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ ఏపీ వాళ్ళు చూస్తే. ఇక్కడ చూస్తే మనకు చూడండి ఏప్రిల్ 4 వారంలో ఇంటర్ ఫలితాలు అనేది ఇచ్చారు. రాష్ట్రంలో మనకు ఇంటర్మీడియేట్ అన్ని సబ్జెక్టులు అయితే మనకు మంగళవారంతో అయితే పూర్తయితే అయిపోయాయి. సో, ప్రధాన సబ్జెక్టులు ఈ నెల మనకు 20వ తేదీ వరకు అయితే ఉంటాయన్నమాట. సో, జవాబు పత్ర మూల్యాంకనం అయితే మనకైతే తొలుత కొన్ని ప్రశ్న పత్రాల్లో తప్పు దొర్లించిన ఆ తర్వాత సజావుగా పరీక్షలయితే జరిగాయి. సో, పరీక్ష ఫలితాలతో మనకు ఏప్రిల్ నెలాఖరులో విడుదల చేసే లక్ష్యంతో అధికారులైతే ఉన్నారు. సో, ఏప్రిల్ 29వ తేదీనైతే మనకు ఈ యొక్క ఎంసెట్ అయితే ప్రారంభం కానుందున మనకైతే ఈ యొక్క రిజల్ట్స్‌ని అతి త్వరగా రిలీజ్ చేయాలని అయితే వీళ్ళు చూస్తున్నారు. సో, గతంలో మనకు మార్చి 19వ తేదీ పరీక్షలు పూర్తి కాగా ఏప్రిల్ 24 ఫలితాలు అయితే విడుదల చేశారు. ఈసారి 9,00,000 మంది పైగా విద్యార్థులు ఈ యొక్క ఎగ్జామ్ రాశారు కాబట్టి ఏప్రిల్ నెలాఖరులో లేదా మే ఫస్ట్ వీక్‌లో ఈ యొక్క రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి. గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు. తర్వాత ఏవైతే ఉన్నాయో మనకు ఈ యొక్క పరీక్ష ఫలితాలనైతే మనకు మాక్సిమం చూసుకుంటే ఏప్రిల్ ఎండింగ్‌లో అయితే వస్తాయి. ఇప్పటికే పేపర్ కరెక్షన్ కూడా అన్నీ జరుగుతున్నాయి. సో, మొన్నే మనకు లేటెస్ట్ అప్డేట్ మూల్యాంకన కేంద్ర పరిశీలన అనేది ఇచ్చారు. ఏవైతే మనకు సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయో ఈ నెల 10వ తేదీ నుంచి మనకైతే చూడండి సాంస్క్రిట్ సబ్జెక్ట్‌కి సంబంధించి మూల్యాంకనం అయితే ప్రారంభం కానుందనమాట. ఈ నెల 24వ తేదీ నుంచి మనకు రెండో ఏడాది ఏదైతే ఉంటుందో ఫిజికల్, ఎకనామిక్స్ అలాగే 26థ్ మూడో స్పెల్‌లో మనకు కెమిస్ట్రీ అయితే, కామర్స్ అయితే ఉంటాయి. 28థ్ అయితే మనకు నాలుగో స్పెల్‌లోని హిస్టరీ, బోటనీ, జువాలజీ ఈ యొక్క సబ్జెక్టులయితే ప్రారంభం కానున్నాయన్నమాట పేపర్ వాల్యుయేషన్‌కి. సో, ఇదైతే మనకు లేటెస్ట్‌గా వచ్చిన అప్డేటు. కొత్తగా విషయం సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఫాస్ట్‌గా పోస్ట్ చేస్తుంది. థాంక్ యూ.